మన దేవదేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, నీతిమంతుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈయన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించుటకు, లేకపోతే ఆయనను జ్ఞాపకం చేసుకున్నటకు, ఈ పరిశుద్ధిని స్తుతించుటకు, ప్రభువా, పరము నుండి నీవు నా కొరకు వచ్చావు, నీ ప్రాణాన్ని అర్పించావు, సిలువలో ఎంతో యాతన పెట్టబడ్డావు, సిలువ మరణం పొందుట కంటే ముందు ఎంతో అవమానం పొందావు, ఎంతో బాధింపబడ్డావు. ఇంతటి గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మానవ రూపిగా వచ్చి మన కొరకై మరణించుటకు తన్ను తాను, ఎబసి పత్రికలో రాయబడినట్లుగా తన్ను తాను తగ్గించుకొనెను.